అందరికీ నమస్కారం అండి. ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన పసిడి పండగ మే 10 శుక్రవారము జరుపుకుంటున్నాము. అర్థం కాలేదు కదండి? అదేనండి అక్షయ తృతీయ. స్త్రీలందరూ మంగళ స్నానం చేసి భక్తి శ్రద్ధలతో లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటారు. దీనివల్ల సిరి సంపదలే కాక మన సౌభాగ్యం కూడా అక్షయం అవుతుంది. అక్షయం అంటే అభివృద్ధి అని అర్థము. కానీ ఈ మధ్య కేవలం బంగారు కొనడమే అక్షయ తృతీయ లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి కొంతమంది అప్పు చేసి కొంటున్నారు. మొదట చెప్పుకున్నాం కదండి, అక్షయం అంటే అభివృద్ధి అని. అప్పుడు అప్పు కూడా అభివృద్ధి అవుతుందండి. ఇక్కడ మనకు తెలియని విషయం ఏమిటంటే, బంగారం కొనడం అంటే కలిపురుషుని కొన్నట్లే, మనశ్శాంతిని కోల్పోతారు. అట్లు కాకుండా ఆ రోజు దాన ధర్మాలు చేయాలి. చెట్లను నాటండి. చెట్లు లేనందువల్ల వేడిమికి ఎంత అల్లాడి పోయామో అందరికీ తెలుసు. కేవలం ఒక్క చెట్టు నాటినా ఆ చెట్టు మహావృక్షమై ఎన్నో జీవరాశులకు ప్రాణాధారం అవుతుంది. ఈ మధ్య మీడియా ద్వారా ఒక విషయం తెలిసింది. ఒక్క మామిడి చెట్టు 50 సంవత్సరాలు ఆక్సిజన్ ఇస్తుందట. దానికి మనము ఒక లైక్ కొట్టి వదిలేసాము. అట్లు కాకుండా ధర్మాన్ని పాటించండి, అదే మీకు అక్షయం అవుతుంది. నమస్తే.